గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 50వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు తెలియజేసుకున్నాను. శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో కవులు రాసినటువంటి కవిత్వములోని సౌరభాన్ని, ఆ మాధుర్యాన్ని చెవులు కన్నులు రెండు ఆనందిస్తున్నాయి అన్న విధంగా తెలియజేశారు. నిజమే కదా, కవిత్వంలోని మాధుర్యాన్ని ఆనందించడానికి రెండు విధాలుగా ఉంటుంది. చదవగలము, వినగలము. రెండు కూడా ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి. చదువుతున్నప్పుడు మనకి కన్నులు దాన్ని నిజముగా అందులో ఆస్వాదించడానికి మెదడు పనిచేస్తూ ఉంటాయి. అలాగే వింటున్నప్పుడు చెవులు దాన్ని ఆస్వాదించడానికి మన యొక్క మెదడు పనిచేస్తూ ఉంటుంది. అంటే కనులు, చెవులు, మెదడు ఈ యొక్క కవిత్వం యొక్క సౌరభాన్ని, అందులో మాధుర్యాన్ని మనము ఆ మూడు జ్ఞానేంద్రియముల ద్వారా మనము దాన్ని ఆస్వాదించగలుగుతూ ఉంటాం. అంతేకాకుండా నేను నా క్రిందటి వీడియోలో తెలియజేసినట్టుగా అద్భుతమైన కవిత్వములు చెప్పినటువంటి ఆ కవులని, అందులోని కవిత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న అమ్మవారు వాళ్ళని ఆశీర్వదించడానికి క్రీగంటి చూపుతో చూస్తుంది అన్న విధంగా కూడా మనం తెలుసుకునే ఉన్నాం. ఏదైనా చదువుతున్నప్పుడు కనులు, మెదడు పనిచేస్తాయని మనం అనుకున్నాం కదా. వినేటప్పుడు చెవులు, మెదడు పనిచేస్తూ ఉంటాయి. అంతేగాని ఇక్కడ కవులు చెప్పినటువంటి అద్భుతమైన కవిత్వములోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి చెవులు తయారుగా ఉంటే, అవి ఉత్సుకత చూపిస్తూ ఉంటే వెంటనే కళ్ళు కూడా చెవుల దగ్గరికి చేరుతున్నాయి. ఇది చూసిన చెవులు కొంచెము బాధపడుతూనే ఉంటాయి. ఒకసారి కానీ చెవులు కానీ కన్నులని ప్రశ్నిస్తే, మీరు చదువుకుని ఆస్వాదిస్తున్నప్పుడు, ఆ కవిత్వాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మేమైతే మిమ్మల్ని ఏమీ అంటలేదు కదా, మరి మేము చెవుల ద్వారా విని ఆనందించడానికి మా సమయం వచ్చినప్పుడు మీరెందుకు మా దగ్గరికి వస్తున్నారు అని అడిగితే కన్నులు చెబుతాయట, ఇది అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే మేము వస్తున్నాము, మీరు కవిత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి, దానికి మేమేమీ అడ్డుపడటం లేదు కదా. కానీ అంతటి అద్భుతమైన కవిత్వాన్ని చెప్పి ఆ కవిత్వం ద్వారా అమ్మవారిని మనం మనోరంజకంగా ఉండడం వలన మేము వారిని ఆశీర్వదించడానికి క్రీగంటి చూపు అన్న నెపముతో, అన్న విధముగా ఆ చూపుతో మేము కవులని ఆశీర్వదించడానికని మేము మీ దగ్గరికి వస్తున్నాము అన్న విధంగా జవాబు చెబుతూ ఉంటాయట. కన్నులకి, చెవులకి ఉండేటువంటి ఈ యుద్ధము ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇది అంతా చూసినటువంటి కన్నుల మీద ఉన్నటువంటి ఫాలభాగంలో ఉన్నటువంటి ఆ మూడవ నేత్రానికి కొంచెము కోపం వచ్చిందట. అలాగ కోపము రావడం వలన ఈర్ష్యగా మారి, ఆ ఈర్ష్య వలన ఆ మూడవ కన్ను కొంచెం ఎర్రబారింది అని తెలియజేశారు శంకర భగవత్పాదులు. గురువు గారు చెప్పిన ఈ కవిత్వంలో, ఈ శ్లోకంలో మూడవ కన్నుకి చెవుల మీద ఈర్ష్య కలగలేదు. ఎందుకంటే ఈర్ష్య అనేది తన తోటి వారి మీదే వస్తూ ఉంటుంది కదా. ఎవరో వ్యాపారవేత్త ఎన్నో అంతస్తుల భవనాన్ని కట్టుకుని అందులో నివసిస్తూ ఉంటే మనకి ఏమీ అనిపించదు. మహా అయితే ఆ భవనాన్ని చూస్తాము, ఆనందిస్తాము. కానీ మనతోటే తిరుగుతూ ఉన్నటువంటి మన సాటి వ్యక్తి ఎవరైనా మర్నాటికల్లా ఒక పెద్ద భవనంలో ఉండి ఇది నేను కట్టుకున్నదే అని చెబితే మనకి కొంచెము ఈర్ష్య అన్నది వస్తుంది. ఈర్ష్య అనేది మన తోటి వాళ్ళ మీదే కలుగుతూ ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించుకుంటూ ఉంటాం. అలాగే మూడవ కన్నుకు కూడా తనతో సమానమైనటువంటి ఆ రెండు కన్నుల మీద ఈర్ష్య కలిగిందట. ఎందుకు? ఆ మూడవ కన్ను
ఇలాగ నిలువుగా ఉంటుంది కాబట్టి అది కాస్త అటు ఇటు తిరగగలదేమో కానీ అక్కడ నుండి చెవి దాకా రావడము అనేటువంటిది దానికి సాధ్యం కాదు. అలాగా చెవి దాకా వచ్చి కవిత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి ఆ రెండు కన్నులు, నాకు అటువంటి అదృష్టము లేదు కదా అన్న భావంతో ఆ మూడవ కన్నుకి రెండు కన్నుల మీద కోపం వచ్చి అది ఈర్ష్యగా మారి దాని వలన ఆ మూడవ కన్ను ఎర్రబారింది అని తెలియజేశారు శంకర భగవత్పాదులు. కన్నుల గురించి ఎంతో మంది ఎన్నో కవిత్వాలు రాస్తూనే ఉన్నారు. ఆ శ్లోకాలు, ఆ శ్లోకంలోని మాధుర్యము మనము కూడా చాలా మటుకు ఆస్వాదించిన విషయాలే. అలాగే గురువు గారు ఈ శ్లోకంలో చెప్పినట్టుగా స్ఫుటరుచిర అయోధ్య కువళయై అని అన్నారు. అంటే అమ్మవారి యొక్క కన్నుల సౌందర్యముతో కలువలు పోటీపడి అవి ఓడిపోయినవి. అయోధ్య అన్నారని కలిసి ఆ అమ్మవారి కన్నుల సౌందర్యాన్ని గెలవలేకపోతున్నాయి అన్న విధంగా ఇక్కడ తెలియజేస్తే, మూక కవి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అలాగా ఓడిపోయినటువంటి ఆ కలువ పువ్వులు ఏమి చేశాయి అన్న దాని గురించి ఈయన ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. జగదంబ యొక్క చూపుల యొక్క ప్రభావాన్ని తెలియజేస్తూ మరొక శ్లోకము తన మూక పంచసతి అనే గ్రంథంలో తెలియజేసుకున్నారు. కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితం తే నీలోత్పలం నిరవశేష గతాభిమానం ఆగత్య తత్పరిసరం శ్రవణావతంస వ్యాజేన నోనమవయార్థం మాతనోతి అని కనబడుతుంది ఈ శ్లోకం. అంటే అమ్మవారి యొక్క కన్నులలోని సౌందర్యముతో ఆ కమలములు ఓడిపోయి ఉన్న కాస్త అభిమానాన్ని కూడగట్టుకుని అమ్మవారి చెవుల యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటూ ఈ విధముగా ఆ కన్నులను శరణము వేడుకొనుచున్నవి, మమ్మల్ని మాత్రం వదిలేయమ్మా అని శరణు వేడుకొనుచున్నట్టుగా కనిపిస్తున్నది అన్న విధంగా ఈ శ్లోకంను మూక కవి రచించారు. సరే, కన్నులతో అమ్మవారి కన్నుల సౌందర్యము ముందు నీలోత్పలాలు ఓడిపోయాయి, నిజమే. కానీ నీలోత్పలాలు ఇంక ఎక్కడికి వెళ్లకుండా చెవిని ఎందుకు ఆశ్రయించాయి, చెవి తాటంకములుగా ఎందుకు వచ్చాయి అన్న విషయాన్ని కూడా కవిగారైతే వర్ణించారు. ఆ విధంగా దానికి కారణం కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది కదా. అమ్మవారు నిత్య సౌభాగ్యవతి కావున అమ్మవారి యొక్క చాటంకములకు ఎటువంటి భయము లేదు. అందుకని చెవులను ఆశ్రయించి తాటంకములుగా ఉన్నాయేమో అన్న విధంగా ఆ నీలోత్పలములు అక్కడ చేరినాయి అని మనం గ్రహించవచ్చు. కవీనాం సందర్భస్తవక మకరందైక రసికం అని చెప్పారు మొదటి పాదంలో ఈ శ్లోకంలో శంకరులు. అంటే కవులు చెప్పినటువంటి అద్భుతమైన కవిత్వములోని రసములను ఆస్వాదించడము అమ్మవారికి ఎంతో ఇష్టము అన్న విధంగా తెలియజేశారు. అటువంటి కవిత్వము చెప్పిన వారిని క్రీగంటి చూపు అన్న నెపముతో వారిని ఆశీర్వదిస్తున్నది అన్న విధంగా కూడా తెలియజేశారు. అంటే అమ్మవారు కవులని తప్ప ఇంకెవరిని ఆశీర్వదించదా అన్న సందేహం అయితే మనకి వస్తూనే ఉంటుంది కదా. నిజానికి 27వ శ్లోకంలో జపోజల్ప శిల్పం అని చెప్పారు శంకరులు. ఆ విషయాన్ని కూడా మనము విపుల భావాన్ని మనం తెలుసుకునే ఉన్నాం. అంటే నేను మాట్లాడిన మాటలన్నీ కూడా ఆత్మసమర్పణ దృష్ట్యా నేను చేస్తున్నాను కాబట్టి నా మాటలన్నీ కూడా నీ మంత్ర జపముగా భావించు, ఆ విధంగా భావించి నన్ను ఆశీర్వదించు అన్న విధంగా ఆ 27వ శ్లోకంలో మనం తెలియజేసుకున్నాం. ఎటువంటి మాటలు మాట్లాడినా శ్రవణానందంగా మాట్లాడడం, ఎదుటివాడిని దూషించకుండా మాట్లాడడము,
అమ్మవారి యొక్క జపము చేస్తున్నామేమో అన్నంత శ్రద్ధతోటి అన్నంతతోటి నిష్ఠతోటి మనము మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా అమ్మవారికి శ్రవణానందంగానే ఉంటాయి. కాబట్టి కవులు చెప్పిన కవిత్వంలోనే ఆస్వాదించడమే కాకుండా మనము చెప్పిన మాటలు మనము పలికిన మాటలు అన్నీ కూడా అమ్మవారికి శ్రవణానందంగానే ఉండి అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తుంది అన్న భావంతో మనము గ్రహించుకోవలసింది ఈ శ్లోక భావనగా. ఈ శ్లోకమునకు యంత్రముగా తమిళ భాషలోని 2 అక్షరములను రాసుకునే విధంగా ఈ యంత్రాన్ని లిఖించుకుని పటంలో చూపించిన విధముగా ఆ యంత్రము నీటిపై లిఖించుకుని ఆ నీరుని ఈ శ్లోకంతో 1000 పర్యాయములు పారాయణం చేస్తూ అభిమంత్రించి ఆ నీరును తీసుకున్న వారికి మశూచి రోగము నుండి నివృత్తి కలుగుతుంది అన్న విధంగా గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. 50వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.